శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 జనవరి 14 బుధవారం. స్వశేషి చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం హేమంత ఋతువు, పుష్యమాసం శుక్లపక్షం, ఏకాదశి తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 6:38 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 5:39 ఉంది. ఈ రోజు ఏకాదశి తిథి అనురాధ నక్షత్రం ఉందండి. ఏకాదశి తిథి సాయంత్రం 6:03 వరకు ఉంది. తదుపరి ద్వాదశి తిథి వస్తుంది. అనురాధ నక్షత్రం రాత్రి తెల్లవారుజామున 3:37 వరకు ఉంది. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం అయితే వస్తుంది. యోగం గండ రాత్రి 9 వరకు అయితే ఉంది. తదుపరి వృత్తి కరణం భవ తెల్లవారుజామున 5 వరకు ఉంది. తదుపరి బాలువ సాయంత్రం 6:03 వరకు ఉంది. తదుపరి కౌలువ బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:15 నుండి 6:05 వరకు ఉంది. ఈ రోజు అభిజిత్ ముహూర్తం అయితే లేదండి. అమృతకాలం సాయంత్రం 4:07 నుండి 5:53 వరకు ఉంది. శుభ సమయం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు ఉంది. ఉదయం శేషవర్జ్యం 7:14 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11:45 నుండి 12:29 వరకు ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. గుల్కికాలం ఉదయం 11:02 నుండి 12:25 వరకు అయితే ఉంది. ఈ రోజు విశేషతలు వచ్చేసి ఈ రోజు షట్టిల ఏకాదశి, భోగి పండుగ, గోదాదేవి రంగనాథ స్వామి వారి కళ్యాణం రాత్రి 9:11 నుండి మకర సంక్రమణం అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజు భోగి పండుగ కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలకు భోగి పళ్ళు అయితే పోయాలి. ఈ భోగి పళ్ళు పోయడానికి అత్యంత శుభ సమయం ఏది అని అంటే సాయంత్రం 4:07 నుండి 5:53 లోపు ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలందరికీ కూడా భోగి పళ్ళు అయితే పోయండి. భోగి రోజున పిల్లలకు భోగి పళ్ళు పోయడం వలన వారికి ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే మంచి రోజేనండి. ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు లాంటివి ఆచరించుకోవచ్చు. ఇది ఈ రోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.